సో బేసికలీ ఈరోజు టాపిక్ ఏంటంటే మనం రిపిటేషన్ గురించి తెలుసుకుందాం విత్ లిస్ట్తో. అండ్ ఆల్సో మనం లిస్ట్లో ఉన్న ఈచ్ క్యారెక్టర్ అనేది మనం న్యూ లైన్లో ఎలా ప్రింట్ చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అర్జెంట్గా వీడియో షేర్ చేసుకో. అండ్ ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో కొన్ని ఫాలో ఓవర్ సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ నౌ లెట్స్ లర్న్ ద టాపిక్. సో రిపిటేషన్ అనే టాపిక్ మనం స్ట్రింగ్స్లో వాడినాం, స్ట్రింగ్ రిపిటేషన్ అని. సో సేమ్ అలానే అదే మెథడ్ మనం ఇక్కడ లిస్ట్లో కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కోడ్లో చూస్తే ఐటమ్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఒక లిస్ట్ పెట్టిండు. ఆ లిస్ట్లో మనకు 2 ఐటమ్స్ ఉన్నాయి, ఒకటి స్ట్రింగ్ అండ్ ఒకటి ఇంటీజర్ వాల్యూ, రైట్? సో రిజల్ట్ ఈక్వల్స్ టు ఐటమ్స్ ఇంటూ 3 అని పెట్టిండు. సో ఏమని చెప్తున్నట్టు, ఐటమ్స్ అనే వేరియబుల్లో ఉన్న లిస్టు 3 టైమ్స్ ప్రింట్ చేయమని చెప్తున్నట్టు. ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అన్నప్పుడు మనకు లిస్ట్లో ఉన్న ఐటమ్స్, ఓన్లీ ఐటమ్స్, రైట్? నాట్ లిస్ట్. ఐటమ్స్ అనేటివి మనకు 3 టైమ్స్ మల్టిప్లై అయ్యి మనకు ఒకే లిస్ట్ కింద వస్తాయి. సో ఇక్కడ 2 ఐటమ్స్ ఉన్నాయి ఆ లిస్ట్లో, ఆ 2 ఐటమ్స్ అనేటివి మనకు 3 టైమ్స్ వస్తాయి, రైట్? సో మీరు ఇక్కడ కింద అవుట్పుట్ చూస్తే సో ఇట్లా అవుట్పుట్ కింద వస్తాయి. సో ఇలా మనం రిపిటేషన్ అనే ఆపరేటర్ మనం లిస్ట్లో యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ పైన మనం ఐటరేట్ అయిదాం విత్ ఫర్ లూప్తో. మనం ఇక్కడ లిస్ట్ అనే ఐటమ్ తీసుకున్నాం, వేరియబుల్, రైట్? సో దాంట్లో లిస్ట్ పెట్టినాం, ఒకటి స్ట్రింగ్ వాల్యూ, ఇంటీజర్, ఫ్లోట్ అండ్ బూలియన్ వాల్యూ పెట్టినాం. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఫర్ ఐఎన్ ఆ ఐటమ్స్ అనే వేరియబుల్ నేమ్ పెట్టేసి కాలన్ పెట్టేసి ప్రింట్ ఆఫ్ ఐ అన్నప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అంటే మనకు ఈచ్ క్యారెక్టర్ ఆర్ ఈచ్ ఐటమ్ అనేది, ఈచ్ ఎలిమెంట్ అనేది మనకు ఒక న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. ఫస్ట్ x&xx అని వస్తుంది, దాని తర్వాత 22 అనే వాల్యూ వస్తుంది, తర్వాత 5.0 వస్తుంది, తర్వాత బూలియన్ వాల్యూ వస్తుంది. సో ఇట్లా మనం ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్స్ పైన మనం ఈచ్ ఐటమ్ పైన ఐటరేట్ కావచ్చు. అండ్ మీరు ఇక్కడ కింద అవుట్పుట్ చూస్తే మనకు లిస్ట్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తుంది, రైట్? దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. If you need Python related content, then don't forget to follow or subscribe me, right? See you in the next video.